బహుశా యేసు ప్రభు రాకడ వచ్చేదాకా లేదా నీ పోకడ దగ్గర పడేదాకా నువ్వు బుద్ధిమంతుడివా బుద్ధిహీనుడివా అనేది తెలియకపోవచ్చు. కానీ ఒకరోజు వాన, వరద, గాలి విసిరి ఆ ఇంటి మీద తీర్పు తీర్చినట్లుగా నీకు తీర్పు తీర్చడానికి ప్రభు వస్తాడు. ఒకరోజు సింహాసనం ముందు నిలబడతావు. ఒకరోజు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ ఎటు వెళ్ళాలనేది చావగానే డిసైడ్ అయిపోద్ది. పాతాళానిక పరదేశిక. ఆ రోజు నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నువ్వు అర్థం చేసుకోమంటే, ఆహా నేను బుద్ధిహీనుని కదా, వాక్యం వినడమే కానీ ఎప్పుడు పాటించలేదు కదా, కనీసం పాటించడానికి ప్రయత్నించలేదు కదా అని ఆ రోజు తెలుస్తుంది నీకు. బగమంటే మంటల్లో ఉంటే. అదే నువ్వు పరదేశికి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు అనిపిస్తుంది నిజమేరా బాబు, అప్పట్లో వాక్యం పాటించడానికి కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా దేవుని మహాకృపను బట్టి పాటించాను, నిలబడ్డాను. ఈరోజు ప్రభువు నన్ను పరదేశిలో